హాయ్ అండి. శనగపప్పుతోనే గారెలు అయితే చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా శనగలతో చేస్తే మాత్రం ఈ గారెలు భలే కమ్మగా అయితే ఉంటాయి. ఈ గారెల్లో మనం కొంచెము మసాలాలు కూడా వేస్తాం కాబట్టి ఇంకా స్పైసీగా చక్కగా ఉంటాయి ఈ గారెలైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేశానో చూసేద్దాం. ముందుగా శనగలని నైట్ పూట వాటర్ పోసేసుకొని నానబెట్టాను. మార్నింగ్ చూసే వరకు చక్కగా నానిపోయాయి. మంచిగా శుభ్రంగా వీటిని కడిగేసుకొని ఇప్పుడు వీటిని అయితే మిక్సీ బౌల్లో వేసేసుకొని కొంచెం అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసేసి ఇందులో వేసేసుకొని ఇలా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేశాను. మనకి గారెలు తింటూ ఉంటే పప్పుల్లాగా తగలాలి అనుకుంటే ఇంకా కొన్ని శనగల్ని మిక్సీలో వేసేసి బరకగా అయితే పట్టాను. అంతా కలిపేసుకొని ఈ మిక్సీ బౌల్లోనైతే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. అలానే కొంచెము పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఇందులో ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి భలే బాగుంటాయండి ఈ గారెలు అయితే. సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసాను. ఒక స్పూను గరం మసాలా అయితే వేసాను. అలానే కొంచెం జీలకర్ర, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ ఈ పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ గారెలు టమాటా సాస్తోని ఇంకా అల్లం చట్నీతోని వీటితో తింటే మాత్రం అండి, వేడి వేడిగా తింటే ఎన్ని తిన్నామో కూడా తెలియదు, అలా తినేస్తూనే ఉంటాము. అంత కమ్మగా స్పైసీగా అయితే ఉంటాయి. ఇందులో మనం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, అందుకే చక్కగా ఉంటాయి, చాలా కమ్మగా అయితే ఉంటాయి. ఈ పిండి మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని మనం ఇలా చక్కగా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో కమ్మగా స్పైసీగా ఉండే శనగ పప్పుతోనే కాకుండా శనగలతోనే గారెలు అనేవి చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే గారెలు అనేవి రెడీ అయిపోయాయి. మనం ఈ శనగల్ని నానబెట్టుకుంటే ఎంతో ఈజీగా చక్కగా తక్కువ టైంలోనైతే తయారు చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, స్పైసీగా కమ్మగా అయితే ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్కి అయితే మీరైతే కామెంట్ అయితే పెడతారు ఇంత బాగుంటాయా గారెలు అనేసి. అంతేనండి, ఈ వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.